రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని డుమ్రిగూడలో కనిష్ట ఉష్ణోగ్రత 3.8 డిగ్రీలుగా నమోదైంది. జీ మాడుగులలో 4.1, హుకుంపేట 6.2, ముచ్చంగిపుట్టు, పాడేరు 6.9, పెదబాయిలు 7.1, చింతపల్లిలో 7.5 డిగ్రీలు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు కురుస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉత్తరాది నుంచి వచ్చే చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యరావు అందిస్తారు. చెప్పండి, అసలు రాష్ట్రంలో చలి తీవ్రత ఏ విధంగా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అయితే రోజు రోజు పెరుగుతుంది. ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, లోయ ప్రాంతాలు, అలాగే సముద్ర మట్టానికి 3600 ఎత్తైన ప్రాంతం కావడంతో, ఈ కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ ప్రత్యేకంగా అధికంగా చలి ఎక్కువగా ఉంటుంది. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శీతాకాలంలో ప్రత్యేకంగా పొగ మంచు కురవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రస్తుతం ఇది టూరిస్ట్ కాలం కూడా. ఇక్కడ శీతాకాలంతో పాటు ఏజెన్సీ అరకు, పాడేరు ప్రాంతంలో ఇది టూరిస్ట్ కాలం అని కూడా పిలుస్తారు. టూరిస్టులు అధికంగా ఈ ప్రాంతంలో పర్యటిస్తుంటారు ఈ కాలంలో. ఎందుకంటే ఈ చలి, అలాగే ఈ పొగమంచు సోయగాలను చూసేందుకు, ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు అయితే పోటెత్తుంటారు. ఈ తరుణంలో ఈ ఘాటి రోడ్డు ప్రయాణం, ప్రత్యేకంగా ఈ పొగమంచు వల్ల రహదారులు కనిపించకపోవడం, ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణాలు చేయాలని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. టూరిస్టులు ఈ ఘాటి రోడ్డు ప్రయాణము వారికి అవగాహన లేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకమైన చర్యలు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు నిర్వహించి పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అలాగే మద్యం సేవించి ఘాటి రోడ్డు ప్రయాణం చేయవద్దని, హెల్మెట్ లేకుండా ఘాటి రోడ్డు ప్రయాణం చేయవద్దని, అలాగే రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు భారీ వాహనాలను ఘాటి రోడ్డు మార్గంలో అనుమతి లేకుండా అరికట్టడానికి పోలీస్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ఈ పొగమంచు వల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం, అలాగే ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోనైతే రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రత పడిపోవడంతో చిన్నారులు, అలాగే వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులైతే మహిళలు గడ్డకెళ్లవలసిన పరిస్థితి ఉంటది. కాబట్టి మహిళలు కూడా వారి యొక్క సాధారణ పనులు కూడా చేసుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం 9 గంటలు దాటినా కూడా ఇప్పటి వరకు మంచు వీడడం లేదు ఏజెన్సీ ప్రాంతంలో. ఈ పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలోనైతే ప్రత్యేకంగా నెలకొంది. లోతట్టు ప్రాంతం, అలాగే కొండ వాగు ప్రాంతాలు, ఈ సముద్ర మట్టానికి 3600 ఎత్తైన ప్రాంతం కావడంతో ఈ చలి తీవ్రత అయితే ఏజెన్సీలో ప్రత్యేకంగా సింగిల్ డిజిట్ లో పడిపోయే పరిస్థితి ఉంది. ఇంకా ఈ సాధారణ పరిస్థితి రావాలంటే సంక్రాంతి దాటకే సాధారణ పరిస్థితి వస్తుంది. అప్పటి వరకు ఇదే పరిస్థితి నెలకొంటుందని నిపుణులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సూర్యారావు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.